బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. జగన్ గారికి జ్వరం వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. వైఎస్ జగన్ అనారోగ్యంతో ఇప్పుడు ఆ పులివెందులోనే రెస్ట్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక వైద్య అధికారుల సలహాలతోటే ఆయన దాదాపు ఈరోజు మొత్తము రెస్ట్ మోడ్లో ఉండనున్నారు. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే పులివెందులకు వచ్చిన జగన్ గారు ప్రజా దర్బార్ నిర్వహించిన విషయం తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. బాకాపురం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఉదయం నుంచి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు స్థానిక ప్రజలతో ముఖాముఖి భేటీ అయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జగన్ వారి సమస్యలను ఓపికగా వింటూ నేనున్నాను అనే భరోసానిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ధైర్యం చెబుతూ పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్ సందర్భంగా పలువురు ప్రముఖ నేతలు జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కడప నూతన మేయర్ పాకా సురేష్ తన అనుచరులతో కలిసి రాగా ఆయనను జగన్ అభినందించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా జగన్ను కలిసి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై సంబంధిత విభాగాలతో చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. బుధవారం కూడా జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కానీ అనూహ్యంగా ఆయనకు జ్వరం రావడంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి జరగాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు అన్ని ప్రజా దర్బార్లు కావచ్చు, అన్ని కార్యక్రమాలు కావచ్చు, అన్నీ ఆయన వాయిదా వేసుకున్నారు. అయితే ఈరోజు ఆయన వైఎస్ఆర్ ఘాట్ సమీపం అంటే వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండే, అంటే ఇడుపులపాయలకు బయలుదేరి ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్కు సమీపించి అక్కడ ప్రేయర్లో పాల్గొనే షెడ్యూల్ అయితే ఉండే, దాన్ని కూడా ఈరోజు ఆయన పోస్ట్పోన్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే రేపు ఉదయము ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి ఆ తర్వాత పులివెందులకు తిరిగి వచ్చి అదే బాకారపేట క్యాంప్ ఆఫీసులో ఇక రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మూడు రోజుల జగన్ గారి పర్యటనలో ఒక రోజు అయితే ఆయన అలసిపోయారు. జ్వరంతో విపరీతమైన వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, ఇతర అభిమానులు కావచ్చు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. జగన్ను చూడాలని, జగన్ను కలవాలని, జగన్ గారితో మాట్లాడాలని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా ఆయనకు అనారోగ్యం బారిన పడడంతో ఆయన రెస్ట్ మోడ్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ఆరోగ్యం పైన ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఆయనది కేవలం వైరల్ ఫీవరే, అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, జర్నీ, దీనికి సంబంధించిన వైరల్ ఫీవరే, అది తాత్కాలికమైన ఫీవరే అని చెప్పేసి వైద్యులు అయితే చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలను రేపటికి వాయిదా వేసుకొని రేపు క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయలకు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందుల క్యాంప్ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రజా దర్బార్ రెండో రోజు ప్రజా దర్బార్ ఆయన నిర్వహిస్తారా లేదా అనే దానిపైన ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. కానీ ఖచ్చితంగా ప్రజా దర్బారు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే క్షేత్రస్థాయిలో బలపడేందుకు అన్ని వ్యూహాలను రచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే క్రిస్మస్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేక భేటీ నిర్వహించి ఆ భేటీలో భాగంగా వారికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. దీంతో పాటు నియోజకవర్గాల్లో అలాగే జిల్లాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధులను పక్కన పెట్టేసి తమ సొంత పనుల్లో తలామునకలై ఉన్నట్లయితే అందరూ గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడలేకపోవడానికి కారణం కూడా ఇదే అన్నట్లుగా ఆయన దృష్టికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి భేటీ అయి ఆ భేటీ తర్వాత ఇక మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్సీలను, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆ భేటీ అనంతరం ఇక క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక జనవరి నుంచి జనంలోనే ఉండేందుకు ఆయన అనేక సన్నాహాలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక 2027 నుంచి ఖచ్చితంగా ఆయన పాదయాత్ర కూడా ఉంటుందనేది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. మరి జగన్ 2.0 పాదయాత్ర ఎప్పుడు ఉంటుందనేది అయితే ఇక అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఖచ్చితంగా జగన్కు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అభిమానం కావచ్చు, పార్టీకి పెరుగుతున్న బలం కావచ్చు, రాబోయే రోజుల్లో పార్టీ మంచి భవిష్యత్
అంటే పార్టీ మంచి అధికారంలోకి రాబోతుంది, పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అన్న సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఎక్కువగా నమ్ముతా ఉన్నారు. చూడాలి మరి జగన్ ఈరోజు అయితే పూర్తిగా రెస్ట్ మోడ్లో ఉండనున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఈరోజు పూర్తిగా రెస్ట్ మోడ్లో ఉండి రేపు క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకొని మరి ప్రజా దర్బార్ ఉంటుందా లేదా అనే దానిపైన ఈరోజు సాయంత్రానికి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక దీని తర్వాత ఆయన బెంగళూరు ఫామ్ హౌస్కు తిరిగి వెళ్ళనున్నారు. మరి బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు, ఎప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుంటారు అనే దానిపైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది.